మీరందరూ హుజరాబాద్కి వచ్చి పనిచేసారు. నేను ఎవరినో అవన్నీ మీకు స్పష్టంగా తెలుసు. నాకు గ్రూపులు అంటే తెలియవు, నాకు పంచాయతీ తెలియదు. నేను చాలామంది అనుకుంటుంటే ఈయన రాజేంద్రన్ దగ్గర ఉంటాడు కాబట్టి ఆయన మాట్లాడేది రాజేంద్రన్ అనుకుంటాడు. నాకు ఉండదు. నాకు ఈ కండువ కప్పుకున్నాడు నా మిత్రుడు, ఈ కండువ కప్పుకున్నాడు. పార్టీ గెలవాలనే తపన ఉంటుంది తప్ప నాకు ఇంకొక అర్థం ఉండదు కాదు. ఉంటే మేలు చేయాలి తప్ప కీడు చేయొద్దని చెప్పి కోరుకుంటుంది. ఒక మాట చెప్పాలంటే ఒకవేళ అట్లా లేకపోతే 20 ఏళ్ళు నేను హుజరాబాద్లో అక్కడ ఉంటుంది కాదు. నేను అందరి వాడిగాలాగా ఉండే ప్రయత్నం చేస్తాను. నేను కొందరి వాడి లెక్క ఉండే ప్రయత్నం చేయలేను. నేను పొలిటికల్ లీడర్ని. నేను పైకి ఇట్లా తన్నుకొచ్చిన పొలిటికల్ లీడర్ని. నాకు తెలుసు నా పరిధి ఏందో, నా కథ ఏందో. నేను మళ్ళీ చెప్తున్నా, నేను కార్యకర్తలని నాయకులని కంటికి రెప్పలాగా కాపాడుకునే కల్చర్ ఉంటుంది తప్ప దానికి భిన్నమైన కల్చర్ ఉండదు. 2, మీకు ఎక్కడ మచ్చ తేను, నేను 20 ఏళ్ళు కట్టిన చెప్పాను, ఎక్కడ మచ్చ తేను, మీ కీర్తిని పెంచే ప్రయత్నం చేస్తే తప్ప, గౌరవాన్ని పెంచే ప్రయత్నం తప్ప ఎక్కడ మచ్చ తేను. 3, నాకు ఏది లేదు, నాకు ఒకటే ఉంటుంది. పొద్దున్న లేచి నుంచి రాత్రి దాకా ప్రజల మధ్యలో ఉండే మనిషిని తప్ప నాకు ఎక్కడ నా రూపాయి అలవాటు కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ నాకు ఒక అలవాటు ఉంటుంది. నాకు పేదలను చూస్తే, పేదల కన్నీళ్ళని చూస్తే, అణచివేసి చూస్తే తట్టుకునే మనిషిని కాదు. దానికోసం తప్ప కూడా కొట్లాడే మనిషిని గుర్తుపెట్టుకోండి, కొట్లాడే మనిషి. మీకు చాలా విషయాలు చెప్తే ఉడవదు. వట్టికలు రాలే, ఇలా వట్టికనే మమ్మల్ని నిలగొట్టలే, వాళ్ళు రకరకాల కారణాలను మమ్మల్ని నిలగొట్టలేదు, వేరే విషయం. కానీ మీకు ఒకటే మీకు మాటిస్తున్నా, ఎక్కడ కూడా మీ గౌరవానికి, మీ హక్కులకి, మీరు ఏపడే అవకాశాలకి నాలాంటి వాడు ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా తోడైతే తప్ప దానికి భిన్నంగా ఉండాలి.